విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వబోమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో క్లారిటీనిచ్చారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా ఉండేందుకు తాము కట్టుబడి ఉన్నామని, అది తమ అందరి కమిట్మెంట్ అని పవన్ చెప్పారు. అయితే ప్లాంట్ నడిపే విషయంలో కొన్ని లోపాలున్నాయన్నారు. మైన్స్, స్కిల్స్ డెవలప్మెంట్ వంటి అంశాలలో సవాళ్లున్నాయని పవన్ చెప్పారు. ఇక నెల రోజుల క్రితం కూడా కార్మికులతో మాట్లాడారని, కార్మికుల సమస్యలకు సంబంధించిన పూర్తి కార్యాచరణ రూపొందిస్తే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాను అని వారితో తాను చెప్పారని పవన్ అన్నారు. ఇక విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడం లేదని కేంద్ర మంత్రి కుమారస్వామి 2 నెలల క్రితం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పరిశీలించిన సందర్భంగా స్వయంగా ప్రకటించారని మంత్రి టీజీ భరత్ చెప్పారు. ఇక అంతకన్నా ఇంకా ఏం ప్రకటన ఇవ్వాలో తనకు అర్థం కావడం లేదని అన్నారు. ఇక టీడీపీ, జనసేనల పోరాటంతో పాటు పలు రిట్ పిటిషన్లు దాఖలు చేసిన తర్వాతే గత ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై వెనక్కు తగ్గిందని గుర్తు చేశారు. ఇక టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అవుతామని పవన్ హామీ ఇచ్చారు. ఇక ఆ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి ఢిల్లీ పర్యటనలోనే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కుమారస్వామిలను కలిశారని గుర్తు చేశారు. ఇక ఆ తర్వాతే స్టీల్ ప్లాంట్ సందర్శనకు కుమారస్వామి వచ్చారని చెప్పారు. ఇక ఆ సందర్భంగా కార్మికులతో కూడా కుమారస్వామి భేటీ అయ్యారని చెప్పారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. సంజన, ప్రధానంగా చూసుకుంటే ఈరోజు శాసన మండలిలో దీనిపై వాడిగా చర్చ జరిగింది. ఇటుపక్క బొత్స సత్యనారాయణ కావచ్చు, అటు నుంచి టీజీ భరత్ కావచ్చు, అచ్చెన్నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, పూర్తిగా కూడా దీని మీద అందరూ కూడా సముచితంగా ప్రైవేటీకరణ కానివ్వబోం అంటూనే మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ రోజు మాట్లాడిన సందర్భాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే గనక టీజీ భరత్ మాట్లాడుతూ టాటాతో ఒప్పందం చేసుకుని లాభాల పాట పట్టిస్తామని చెప్పారు. అలాగే అచ్చెన్నాయుడు అయితే సెయిల్లో విలీనం చేసి తద్వారా కూడా లాభాల బాట పట్టిస్తాం కానీ ప్రైవేటీకరణ కానివ్వని చెప్పారు. పవన్ కళ్యాణ్ అయితే పూర్తిగా ప్రైవేటీకరణ కానివ్వబోమని చెప్పారు. ముగ్గురు కూటమి సభ్యులు మాట్లాడిన దాంట్లో చిన్న భేదాభిప్రాయాలు, అంటే అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఒకరేమో టాటాతో అంటారు, ఒకరు సైల్తో అంటారు, ఒకరేమో పూర్తిగా ప్రైవేటీకరణ కానివ్వమంటారు అని ఇక్కడ జేఏసీ నేతలు మాట్లాడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మరొక విషయం చూసుకుంటే కనుక ఎవరైతే కేంద్రం 2021 జనవరిలో కేంద్రం పూర్తిగా ఆ రోజున్న కేంద్ర కేబినెట్ తో పాటు సిసిఈ ఎకనామికల్ అఫైర్ కూడా పూర్తిగా చెప్పింది ప్రైవేటీకరణ చేస్తున్నామని. ఆ నెక్స్ట్ డే నుంచే వాళ్ళు 1378 రోజులైంది ఈ రోజుకి. ఆ రోజు నుంచే నిరాహార దీక్ష చేస్తున్నారు, నిరాహార దీక్ష చేస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ చెప్పినా, చంద్రబాబు నాయుడు చెప్పినా, మరెవరు చెప్పినా అందరినీ ఆమోదిస్తాం, అందరినీ యాక్సెప్ట్ చేస్తాం. ఇటు వైసీపీ, బీజేపీ మినహాయిస్తే పల్లా శ్రీనివాస్ పూర్తిగా నిరాహార దీక్ష చేస్తే చంద్రబాబు నాయుడు వచ్చి నిమ్మరసం ఇచ్చారు. అలాగే విజయసాయి రెడ్డి పాదయాత్ర చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ వచ్చి భారీ బహిరంగ సభ పెట్టి మీ వెంట ఉంటాం, మీ వెంట నడుస్తాం, పోరాటానికి 32 మంది ప్రాణత్యాగాల ఫలితంగా వచ్చిన ఈ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కానివ్వని చెప్తూ ఉన్నారు. ఈ రోజు కూడా అదే చెప్పారు, అందరూ యాక్సెప్టబుల్ బీజేపీ మినహాయిస్తే. అయితే వీళ్ళ డిమాండ్ ఏంటి అంటే ఆ రోజు ఏదైతే సిసిఈ చెప్పిందో 2021 జనవరిలో, అదే సిసిఐ ఈ రోజు కేంద్ర కేబినెట్ లో ఎటువంటి పరిస్థితుల్లో మేము ప్రైవేటీకరణ కానివ్వబోమని ఎందుకు చెప్పదు అని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. అయితే కుమారస్వామి వచ్చారు, అలాగే భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సహాయ మంత్రి కూడా వచ్చారు. ఆయన కూడా చెప్పారు ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కానివ్వబోమని. అయితే వీళ్ళ యొక్క అనుమానం ఏంటంటే రేపు నరేంద్ర మోడీ వస్తున్నారు, 29ని నరేంద్ర మోడీ అనౌన్స్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా కేంద్ర కేబినెట్ కూడా చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఆ దిశగా ఎందుకు అడుగులు వేయడం లేదు? గతంలో వీళ్ళు చూసుకుంటే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ, లీగల్ అడ్వైజరీ కమిటీ, వాల్యుయేటర్ కమిటీ 3 వచ్చినాయి. వాల్యుయేటర్ కమిటీ దేనికి? పూర్తిగా అక్కడ ఎస్ఎఫ్టీ వాల్యూ ఎంత ఉంది, ఎన్ని ఎకరాలు ఉంది? ఆ రోజునైతే 24,000 ఎకరాలు ఉంది. ఈ రోజు అది 20,000 ఎకరాలు కుదించబడింది. అంటే గంగవరం పోర్టు కానీ మరి ఇతరత్ర అవసరాలు కానీ వాడితే 20,000 ఎకరాలు ఎంత వాల్యూ చేస్తుంది? తదితర అంశాలకు వాళ్ళు వస్తే ఇక్కడ అడ్మిన్ బిల్డింగ్ నుంచి గొడవ చేస్తే కార్మికులంతా వాళ్ళు వెనుదిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇటీవల కాలంలో వెస్ట్ బెంగాల్లో కానీ చెన్నైలో కానీ ఆస్తులు ఉంటే అమ్మేద్దామని వేలా వేస్తూ ఉంటే ఇక్కడ నుంచి గొడవ పెడితే అది ఆపిన పరిస్థితి. 4,000 మంది కార్మికుల్ని పూర్తిగా తొలగిద్దాం అనుకుంటే వీళ్ళు గొడవ చేస్తే ప్రెజెంట్ ఆగింది, కానీ 4,200 మందిలో ఇంకా 700 మందిని తీసుకోలేదు. అలాగే కార్మికులకి కాంట్రాక్ట్ కార్మికులకి జీతాలు ఇవ్వలేదు 4 నెలలుగా. అలాగే పర్మనెంట్ కార్మికులకి 50% మాత్రమే శాలరీ ఇచ్చారు సెప్టెంబర్లో, 35% మాత్రమే ఇచ్చారు అక్టోబర్లో. ఎందుకు శాలరీలు కోత విధిస్తున్నారు? ఇలా అనేక అంశాలు వీళ్ళైతే అడుగుతా ఉన్నారు. నెక్స్ట్ వీళ్ళు ఏదైతే అంటే కొన్ని మంచి పనులు కూడా చేశారు. 500 కోట్ల రూపాయలు ఇటీవల రిలీజ్ చేశారు. అయితే రిలీజ్ చేసిన అమౌంట్ లో 265 కోట్ల రూపాయలు జిఎస్టీ బకాయి ఉంది స్టీల్ ప్లాంట్ అని మళ్ళీ కేంద్రమే తన ఖాతాలో వేసుకోవడం, 235 కోట్లు బ్యాంక్ ఖాతాకు చెల్లించడం. ఇచ్చినచ్చే ఇచ్చారు, 500 కోట్లు శాంక్షన్ చేశారు, కానీ 500 కోట్లని తిరిగి వాళ్ళే తీసేసుకున్నారని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఓకే, రికార్డెడ్ గా చూసుకుంటే 500 కోట్లు హెల్ప్ చేశారు. అలాగే బ్లాస్ట్ ఫర్నిష్, ఒక ఫర్నిష్ ఉండేది, ఇప్పుడు 2వ ఫర్నిష్ అంటే పునఃప్రారంభం అయింది. అది కానీ అయితే 10,000 టన్నులకి వెళ్తుంది. సరే, కొన్ని మంచి పనులు ఉన్నాయి, కొన్ని ఎందుకు వీళ్ళు పూర్తిగా గనులు కేటాయించడం లేదు, ఎందుకు పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంచట్లేదు?
ఇప్పుడు విఆర్ఎస్ ఇచ్చి బయటకు వెళ్ళిపోతే కనుక Okay. అర్జెంట్ గా విఆర్ఎస్ డబ్బులు చెల్లిస్తామని చెప్పి 1260 కోట్లు ఇస్తా ఉన్నారు. అదేవిధంగా రా మెటీరియల్ డబ్బులు లేవని చెప్తా ఉన్నారు. ఇలా అనేక అంశాలు అయితే కేంద్రం నుంచి క్లియరెన్స్ కావాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు మాత్రం ఆమోదించదగిన విషయమే. ఇటు వైసీపీ కానీ అటు కూటమి నేతలు కానీ పూర్తి స్థాయిలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ పరం కానివ్వబోము. ఇటీవల కాలంలో కూడా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి రావడం, అక్కడ నుంచి హామీ తీసుకోవడం, అలాగే పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడి రావడం, ఇదంతా శుభ పరిణామంగానే భావిస్తా ఉన్నారు. కానీ పూర్తి స్థాయిలో క్లారిటీ రావాలని మాత్రం ఇక్కడ నుంచి కొన్ని డిమాండ్లు అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది సంజన. గ్రేట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.